హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో యూజ్ చేసే వాష్ టైమర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వాష్ టైమర్స్ 3 వైర్స్, అలాగే 4 వైర్స్, 5 వైర్స్, డిఫరెంట్ కలర్ కోడ్స్తో వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి 7 వైర్స్ వాష్ టైమర్ అనమాట. ఈ 7 వైర్స్ వాష్ టైమర్ అన్నది ఎటువంటి కలర్ కోడ్తో వచ్చినా దాన్ని ఈజీగా ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలన్నది ఫుల్ ప్రాక్టికల్తో ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. వీడియో పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కవర్ ప్యాకింగ్లో వచ్చింది కదా, ఇది వచ్చేసరికి మన 7 వైర్స్ వాష్ టైమర్ అనమాట. ఇక దీని కలర్ కోడ్ చూస్తే మనకి రైట్ సైడ్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్లో ఉంది. అలాగే రెడ్, పింక్ కలర్, ఎల్లో, ఆరెంజ్ అనమాట, బ్రౌన్, అలాగే బ్లూ, థిక్ బ్లూ అనమాట. ఇవి 7 వైర్స్ వచ్చింది. అలాగే ఇక్కడ దీని మీద మెన్షన్ చేస్తారు మనకి ఇది ఎన్ని మినిట్స్ టైమర్ అన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు DXT 15 minutes, 3.5 amps, 250 volts AC అని ఉంది కదా. 250 volts AC మీద అన్నది రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి 3.5 amps వరకు బేర్ చేస్తుంది అనమాట. దీంట్లో మనం ఈజీగా బండు గుర్తులాగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఏవైతే పొడుగ్గా ఉంటాయో వైర్లు, 1 మీటర్ కన్నా ఎక్కువ లెంత్ ఉన్న వైర్లు వచ్చేసరికి మన ప్యానల్ నుంచి మోటార్కి అలాగే ఫేస్కి వెళ్ళే వైర్లని మనం బంట గుర్తులాగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏవైతే పొడుగు వైర్లు ఉంటాయో ఆ 3 వైర్లని, ఒకటి ఫేస్ లేదా న్యూట్రల్, ఇంకో 2 వచ్చేసరికి మోటార్ లెఫ్ట్ ఆర్ రైట్ అని మనం డిసైడ్ అయిపోవచ్చు ముందే, ఎటువంటి టెస్టింగ్ లేకుండా. వీటిలో మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే, ఏది ఫేస్, ఏది లెఫ్ట్ అండ్ రైట్. అలాగే ఇంకా 4 వైర్లు ఉన్నాయి కదా, ఇక్కడ పిన్ లెగ్స్ పనిచేసి ఉన్నాయి. వీటిలో 3 వైర్లు వచ్చేసరికి ఇలాంటి వాష్ సెలెక్టర్ ఒకటి ఉంటుంది. మీకు సైడ్ మీకు పిక్చర్లో చూపిస్తాను. స్ట్రాంగ్ వాష్, జెంటిల్ వాష్, అలాగే డ్రైన్ సెలెక్ట్ చేసుకునే సెలెక్టర్ అనమాట ఇది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీన్ని యూజ్ చేసి మనం ఈ ఆప్షన్స్ని యాక్సెస్ చేస్తాం. దీనికి మనకి 3 వైర్లు కనెక్ట్ అవుతాయి. ఒకటి వచ్చేసరికి ఫేస్ ఇక్కడ, అలాగే ఈ 2 స్పీడ్ వాష్, అలాగే స్లో వాష్ అనమాట, స్ట్రాంగ్ ఆర్ జెంటల్. ఇంకో వైర్ వచ్చేసరికి మన బజర్కి వెళ్తుంది. దీంట్లో ఏది బజర్కి, ఏవి ఆప్షన్స్ అన్నది ముందు మన వీడియోలో అయితే చూద్దాం. అలాగే బజర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనికి ఒక 2 పిన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక పిన్కి మన బజర్ వైర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి అయితే మనం వాష్ టైమర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 వైర్స్ ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్లో బండ గుర్తుగా ఏంటంటే మనకి ఫేస్ అనేది రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, ఒక బ్లూ వైర్ ఉంది ఫస్ట్ది, రైట్ సైడ్లో ఫస్ట్ కనెక్ట్ అయి ఉంది బ్లూ వైర్. అలాగే మిడిల్లో కనెక్ట్ అయిన వైర్ వచ్చేసరికి మన రెడ్ వైర్, ఇది లెంత్ వైర్ కాబట్టి దీన్ని మనం సింగిల్గా ఉంటుంది, ఫేస్ లేదా న్యూట్రల్ అనుకోవచ్చు మనం దీన్ని. మన కింద నుంచి మోటార్ కార్డ్ వైర్ నుంచి వచ్చే ఫేస్ లేదా న్యూట్రల్ అనుకోవచ్చు. దీని తర్వాత ఉన్న వైర్ వచ్చేసరికి మనకి పింక్ వైర్ కనిపిస్తుంది కదా, ఈ పింక్ షార్ట్ వైర్ ఉంది కదా, లెగ్స్ పెంచేసి పింక్, అలాగే బ్లూ. ఈ రెండిట్లో మనది ఏది బజర్, ఏది మన వాష్ సెలెక్టర్కి వెళ్ళే వైర్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, ఇక్కడ మీరు పిన్స్ జాగ్రత్తగా గమనిస్తే, ఒకసారి క్లోజ్కి తీసుకెళ్తాను నేను. ఎప్పుడైతే మన వాష్ సెలెక్టర్ని మనం స్టార్ట్ చేస్తామో, ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేసినప్పుడు ఏ 2 పిన్నులు అయితే షార్ట్ అవుతాయో, ఒకదానికి ఒకటి టచ్ అవుతుందో, అవి వచ్చేసరికి మన ఫేస్, అలాగే మన వాష్ సెలెక్టర్కి వెళ్ళే ఇంకో ఫేస్ కంట్రోల్ అనమాట. ఆల్రెడీ మన లెంత్ వైర్ మనం ఫేస్ అని ఐడెంటిఫై చేసాం కాబట్టి, ఏదైతే షార్ట్ వైర్ ఉందో చిన్న వైర్, అది వచ్చేసరికి మన వాష్ సెలెక్టర్కి వెళ్ళే కంట్రోల్ ఫేస్ అనుకోవాలి. ఓకే, ఇదైతే మన వాష్ సెలెక్టర్లో 3 పోల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ సింగిల్ పోల్కి మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే, దీనికైతే మనం కనెక్ట్ చేసేద్దాం ఒకసారి. ఓకే, దీనికైతే మనం కనెక్ట్ చేసి ఒకసారి దీన్ని పక్కన పెట్టేసి, అలాగే బజర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్నది కూడా ఒకసారి మీకు క్లోజ్కి తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ రెడ్ వైర్ కూడా ఫేస్ అని చెప్పాను కదా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇకపోతే ఇక్కడ మన రైట్ సైడ్లో మిగిలిందల్లా బ్లూ వైర్ ఒకటే. ఈ బ్లూ వైర్ బజరా కాదా అని ఏ విధంగా డిసైడ్ అవ్వాలంటే, ఇక్కడ మీరు వాష్ సెలెక్టర్లో మిడిల్లో చూస్తే ఈ మిడిల్ రింగ్ ఉంది కదా, ఈ మిడిల్ రింగ్లో మన వాష్ టైమర్ రొటేట్ అవుతున్నప్పుడు అక్కడ చిన్న గ్యాప్ లాంటిది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అర్ధచంద్రాకారంలో ఉంది కదా, ఆ గ్యాప్లో ఎప్పుడైతే ఇక్కడ యారో మార్క్ షో అవుతుంది కదా, ఆ గ్యాప్లో ఎప్పుడైతే మన వాష్ టైం ఇంకా ఒక అర నిమిషం బ్యాలెన్స్ ఉందో అప్పుడు అది ఆ గోతులో అనేది పడటం జరుగుతుంది. ఇక్కడ చిన్న ముళ్ళులా ఉంది కదా, ఆ ముళ్ళు ఆ గోతులో పడి ఈ 3 పిన్నులు కనెక్ట్ అవుతాయి. అప్పుడు మన బజర్ అనేది మోగడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం బజర్ వైర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ వైర్ని అయితే మనం బజర్ కనెక్ట్ చేసేద్దాం, ఈ బ్లూ కలర్ వైర్ని. ఇక మీరు చూడొచ్చు మన రైట్ సైడ్లో ఉన్న వాటిలో రెడ్ వైర్ వచ్చేసరికి మన ఫేస్ ఆర్ న్యూట్రల్, దాన్ని వదిలేసాం మనం. అలాగే మన పింక్ వైర్ని తీసుకెళ్ళి వాష్ సెలెక్టర్ ఉంది కదా, దాంట్లో సింగిల్ పోల్కి మనం కనెక్ట్ చేసాం. అలాగే బ్లూ వైర్ని తీసుకెళ్ళి బజర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసాం అనమాట. ఇకపోతే మన లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 4 వైర్లు మనకి బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి క్లోజ్గా చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తే ఎల్లో, ఆరెంజ్, బ్రౌన్ అలాగే బ్లూ 4 వైర్లు అనేది మనకి ఇంకా రిమైనింగ్ ఉన్నాయన్నమాట. ఈ 4లో బ్లూ ఎక్కడ కనెక్ట్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఫస్ట్ పోల్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు కింద పోల్కి అలాగే పైన పోల్కి, దాని నుంచి బాగా కిందకు కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఇది మన లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పోల్ అనమాట ఇది. ఓకే, ఇక బ్రౌన్ వచ్చేసరికి దాని తర్వాత పోల్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇవి 2 చిన్న వైర్లు కాబట్టి వీటిని మనం ఇవి ఆటోమేటిక్గా మన వాష్ సెలెక్టర్కి వెళ్తాయని మనం డిసైడ్ అవ్వచ్చు. ఇక మిగిలిన 2 లెంత్ వైర్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ అలాగే ఎల్లో, ఇవి వచ్చేసరికి మన మోటార్ లెఫ్ట్ అండ్ రైట్. ఈ విధంగా మనం ఈ వాష్ టైమర్ వైర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకసారి మీకు వీటినన్నిటిని కనెక్ట్ చేసి ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను మోటార్ ఏ విధంగా రన్ అవుతుందన్నది. ముందైతే మనం ఈ 2 వైర్స్ని మన వాష్ సెలెక్టర్కి అయితే అటాచ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం పింక్ వైర్ అన్నది సింగిల్ పోల్కి కనెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఈ 2 వైర్స్ని మనం 2 పోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వాటి కనెక్ట్ చేసుకోవడమే. ఒకవేళ ఇవి రివర్స్లో తిరుగుతున్నట్టయితే మనం వైర్స్ని పైనకి కిందకి చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ వాష్లో జెంటిల్లో తిరిగితే, జెంటిల్లో స్ట్రాంగ్ తిరిగితే మనం దీన్ని మార్చుకోవడం అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఫస్ట్ పిన్ అనేది ఇక్కడ కాంటాక్ట్ అయి ఉంది, అక్కడ కాపర్ బ్లేడ్ లాగా ఉంది కదా అక్కడ. ఇక్కడ నేను వెనక నుంచి ఆపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే ముందు డైలర్ పెడితే మీకు కనిపించదని ఉద్దేశంలో. ఇప్పుడు నేను ఎప్పుడైతే స్విచ్ చేశానో దాని వెనకాల పోల్ అనేది మనకి కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ తిప్పితే ఎదర పోల్ కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను డ్రైన్లో పెడతాను చూడండి, 2 పోల్స్ అన్నది పైకి వెళ్ళిపోతాయి. ఓకే, 2 పోల్స్ పైకి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా మనం స్ట్రాంగ్ వాష్ అలాగే జెంటిల్ వాష్ని ఈ సెలెక్టర్ స్విచ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుందాం. ఒకసారి నేనైతే మొత్తం వైర్స్ అనేవి మోటార్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ మన రెడ్ వైర్ అన్నది ఫేస్ అని చెప్పాను కదా, ఇది మన సిరీస్ వైర్ ఒక రెడ్ వైర్కి కనెక్ట్ చేశాను నేను ఫేస్కి. అలాగే మన పింక్ వైర్ ఏదైతే ఉందో వాష్ సెలెక్టర్ యొక్క మెయిన్ పోల్కి ఇది కనెక్ట్ అయింది. అలాగే మన బ్లూ బజర్కి వెళ్తుందని చెప్పాను కదా, ఇది మన బజర్కి ఒక సైడ్ దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఎల్లో అండ్ ఆరెంజ్ ఇవి వచ్చేసరికి కెపాసిటర్ దగ్గరికి వచ్చి కెపాసిటర్ నుంచి మోటార్కి వెళ్ళే లెఫ్ట్ అండ్ రైట్ వైర్స్కి కనెక్ట్ అయినవి. ఇక్కడ మీరు చూడొచ్చు మోటార్కి కనెక్ట్ అయినాయి. అలాగే
మోటార్ నుంచి వచ్చిన కామన్ వైర్ ఉంది కదా, ఏదైతే ఎల్లో వచ్చింది మోటార్ నుంచి కామన్, ఆ ఎల్లో వైర్ని తీసుకెళ్ళి మన సిరీస్ వైర్ నుంచి వచ్చిన న్యూట్రల్కి అలాగే మన బజర్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే వీటికి సప్లై ఇచ్చి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఇది పనిచేస్తుంది అన్నది. ఓకే, ఒకసారి అయితే నేను సప్లై ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే సిరీస్లో పెట్టుకోవాలి ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు. ఇక్కడ బల్బు వెలగడం మీరు గమనించవచ్చు. ఓకే, నేను సిరీస్లో అయితే పెట్టాను. చిన్న స్లోగా వస్తుంది మూమెంట్, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ రొటేట్ అయింది. అలాగే యాంటీ క్లాక్. ఒకసారి దీన్ని నేను డైరెక్ట్ కరెంట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. వీడియోని నేను స్లో మోషన్లో చేశాను. ఇప్పుడు మళ్ళీ స్విచ్ అయిందనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు జెంటిల్ ఆప్షన్లో ఉందన్నమాట. ఇది స్లోగా రన్ అవుతుంది. నేను ఎప్పుడైతే దీన్ని స్ట్రాంగ్ వాష్లోకి స్విచ్ చేశానో ఇది అనేది ఇంకా ఫాస్ట్గా తిరుగుతుంది, మీరు చూడొచ్చు. ఫాస్ట్గా అలాగే ఎక్కువసేపు దీని స్విచ్చింగ్ అన్నది ఫాస్ట్ అవుతుంది. మినిమం సెకండ్ కూడా గ్యాప్ లేకుండా అటు ఇటు తిరుగుతుంది కదా. ఈ విధంగా మనం ఈ 7 వైర్స్ వాష్ టైమర్ని ఎటువంటి కలర్ కోడ్ వచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5 వైర్స్, 4 వైర్స్ అలాగే 6 వైర్స్ వాష్ టైమర్స్ మీద వీడియోస్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. ఒక 50 లైక్స్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో నేను చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధంగా నేను వైరింగ్ కనెక్ట్ చేసుకోవాల్సి అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.